ట్రంప్‌కి, ఎలన్ మస్క్ ఇద్దరూ బలిసిన వ్యాపారవేత్తలు. ఇద్దరూ బలిసిన కోటీశ్వరులు. అదే సందర్భంలో ఇద్దరి దగ్గర ఇగోస్ గట్టిగానే ఉంటాయి. ఒకే వరలో 2 కత్తుల్లాంటియి. సరే అప్పుడు ఇమిడిని మొన్న ఇమడకుండా పోయినియి. తర్వాతన మళ్ళీ ఇప్పుడు ఇద్దరిలోనూ ఒక మార్పు. ట్రంప్ మీద నెగెటివ్‌గా పెట్టినటువంటి ట్వీట్లు వెనక్కి తీసుకోవడంతో పాటుగా తర్వాతన తాజాగా ఒక కీలకమైన అడుగు వేశాడు మస్క్. ఒక అడుగు ముందుకు వేశాడు ట్రంప్‌తో మళ్ళీ సంబంధాలు పెంచుకునేందుకు. ఏమనయ్యాయంటే నిన్న ఈ అల్లర్లు జరిగినాయి కదా! లాస్ ఏంజల్స్‌లో దాడులది. దాని మీదన జాతీయ గార్డ్స్‌ని అక్కడికి పంపించడం. లైక్ మన సైన్యాన్ని పంపించినట్టు లేదా బీఎస్ఎఫ్‌ని పంపించినట్టు అనమాట. అలాగే నా రాష్ట్రం మా రాష్ట్రంతో నువ్వెట్ట పంపిస్తావు మా పర్మిషన్ లేకుండా మేము అడగకుండా అంటూ లాస్ ఏంజల్స్ గవర్నరు అక్కడ మేయరు అడిగినప్పుడు దాన్ని తప్పుబడుతూ ట్రంప్ చేసింది కరెక్ట్. అక్కడ పెట్టిరేగిపోయి పోలీసుల మీద దాడులు చేసే ముఠాలకి ఎలా సహకరిస్తారు, ఇది ఖచ్చితంగా ట్రంప్ చేసింది సబబు అంటూ జేడీ వాన్స్ ట్రంప్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు ఎలన్ మస్క్. అట్లా జేడీ వాన్స్ దాన్ని రీట్వీట్ చేసుకొచ్చాడు. తద్వారా ట్రంప్ చేసిన చర్యని సమర్థించాడు. ఇప్పుడు ట్రంప్ తాజాగా ఒక కీలకమైన ప్రకటన చేశాడు. వైట్ హౌస్కి స్టార్లింక్ సర్వీసెస్ ఉన్నాయి వీళ్ళకి సంబంధించింది. దాన్ని ఆపేస్తారని ఈ మధ్యన ప్రచారం జరిగింది. లేదు స్టార్లింక్ సర్వీసెస్ కొనసాగుతాయి అని ప్రకటన చేయడంతో పాటుగా ఏదైతే టెస్లా కార్ల మార్కెట్ డౌన్ అయ్యి పెద్ద దెబ్బ కొట్టింది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో అన్నటువంటి నేపథ్యంలో టెస్లా కార్లో ఎలక్ట్రిక్ కార్లో తిరిగే జామ్ అని తిరుగుతా అంటూ ట్రంప్ ప్రకటించాడు. తద్వారా వీళ్ళ మధ్యన విభేదాల్ని పక్కన పెట్టే ప్రయత్నం ప్రారంభమైంది అన్నట్టు కనబడుతోంది.